హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సామ్సంగ్ హెచ్డి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ హెచ్డి టీవీ బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. బాక్స్ మీద బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. హెచ్డి టీవీ అని కనిపిస్తుంది. 80 సెంటీమీటర్స్ అని చూపిస్తుంది, అంటే 32 ఇంచెస్ అనమాట. ఇలా కిందకు వచ్చేసరికి HDMI పోర్ట్స్ కానీ ఇక మిగతా పవర్ కన్జంప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మనం ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మనం చూసుకోవచ్చు. ఇకపోతే టాప్ లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. బాక్స్ ని ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, అలాంటి విషయాలన్నీ టాప్ లో చూపించారు. ఈ టాప్ లో ఉన్న సీల్ అయితే ఓపెన్ చేద్దాం. సీల్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకు ఒక థర్మాకోల్ బాక్స్ ఒకటి చిన్నది ఉంది. అది ప్రొడక్షన్ కోసం, టీవీ ప్రొడక్షన్ కోసం అయితే పెట్టారనమాట. దాన్ని మనం బయటకు తీసేద్దాం. బయటకు తీసేసిన తర్వాత మనకి టీవీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. లోపల కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. ఈ కవర్లో అయితే కొన్ని సామాన్లు అయితే ఇచ్చారనమాట. ఆ సామాన్లు ఏంటంటే అనేది చూసేస్తే అక్కడ ఒక రిమోట్ అయితే మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా లోపల పేపర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అలాగే జాక్స్ కూడా ఉన్నాయి. ఈ జాక్ అంటే టీవీ ఆడియో వీడియో జాక్ అనమాట. ఇక ఇంకేంటేంటి ఇచ్చారో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బ్యాటరీస్ కూడా ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ బ్యాటరీస్ AA బ్యాటరీస్ 2 అయితే ఇచ్చారన్నమాట. సో ఈ బ్యాటరీస్ ని, జాక్స్ ని అన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఈ పేపర్స్ ని అయితే తీసి జాగ్రత్తగా చూసినట్టయితే ఇది టీవీకి సంబంధించిన గ్యారంటీ, వారంటీ పేపర్స్ అని నాకు అర్థమైంది. ఈ పేపర్స్ ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ టీవీ ఏమైనా పాడైంది అనుకోండి, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. కాబట్టి ఈ 1 ఇయర్ లోపు ఏదైనా ప్రాబ్లం వస్తే అవి చూపిస్తే మనకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. దీంతోపాటు ఒక డాంగిల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ట్రయాంగిల్ టైప్లో ఉంది డాంగిల్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ముందు మనం తెలుసుకుందాం. ఇక వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇక కింగ్ ఆఫ్ ది షో టీవీని అయితే బయట తీయబోతున్నాం. సో ఎక్సైటింగ్గా ఉంది. టీవీ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు. సో ఈ టీవీని అయితే ఇప్పుడు నేను బయట తీయబోతున్నాను. టీవీ తీద్దాం అనుకున్నాను. ఈ లోపు నాకు లోపల పవర్ కేబుల్ అయితే ఒకటి కనిపించింది. అంటే మన పవర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ నుంచి టీవీకి పవర్ సప్లై చేసే కేబుల్ అనమాట. చూడడానికి క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. లోపల టీవీని అయితే ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్తో కవర్ చేశారనమాట. ఎందుకంటే టీవీ ప్రొటెక్షన్ కోసం అనమాట. టీవీ బయటికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న డ్యామేజ్ అయినా సరే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అది అఫ్కోర్స్ దానివల్ల యూజ్ ఉంది. కాకపోతే కొత్తగా కొన్న వెంటనే మనం టీవీ పాడైందంటే, మన చేతుల్లో పాడైతే మనకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకే టీవీని బయట తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మొత్తానికి టీవీని అయితే బయటికి తీసేసాము. టీవీకి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ కనుక మనం చూసుకున్నట్టయితే, టీవీ డిస్ప్లే కనుక మనం చూసుకున్నట్టయితే హెచ్డి రెడీ టీవీ అనమాట ఇది. దీని పిక్సెల్ సైజ్ మనం చూసుకుంటే 1366x768 పిక్సెల్స్ అయితే ఉంటాయి. 3 సైడ్స్ కూడా మనకి డిస్ప్లే అనేది బెజల్లెస్గా ఉంటుంది. కింద వైపు కాస్త చిన్న బెజల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా 50 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఫ్లాట్ డిస్ప్లే అనమాట. ఇది LED డిస్ప్లే అంటారు. బ్యాక్ సైడ్ మనకు 2 HDMI పోర్ట్లు, USB పోర్ట్ ఒకటి ఇచ్చారు. అలాగే కేబుల్ కనెక్షన్ కూడా ఒక పోర్ట్ ఇచ్చారు. అలాగే ప్లాస్టిక్ ఫుల్ బిల్ట్ క్వాలిటీ, పూర్తిగా ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో వస్తుందన్నమాట. ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే చూడవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ పవర్ కనెక్షన్ కోసం పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు, డిస్ప్లే క్వాలిటీ అబ్జర్వ్ చేయండి. అలాగే బెజల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది, కింద వైపు అనమాట, టీవీ కింద వైపు. ఇకపోతే ఇక్కడ మనం స్పీకర్స్ అయితే చూడొచ్చు. 2 స్పీకర్స్ ఉంటాయి. 20 వాట్స్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ మనం రెండింటిని కుడిపక్క ఒకటి, ఎడంపక్క ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ చివరిన కనిపిస్తున్న హోల్స్ లో మనం స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అంటే టేబుల్ స్టాండ్ అయితే అక్కడ మనం ఇన్స్టాల్ చేయవచ్చు అనమాట. ఇక మిగతా డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఓఎస్ చూసుకున్నట్టయితే టిజన్ OS తో వస్తుంది, బ్లాక్ కలర్ తో వస్తుంది. అలాగే ప్రాసెసర్ కనుక చూసుకున్నట్టయితే క్రిస్టల్ 4K ప్రాసెసర్ తో వస్తుంది. ర్యామ్ కనుక చూసుకున్నట్టయితే 1.5 GB ర్యామ్ తో వస్తుంది. స్క్రీన్ మిర్రర్ కి
సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రీ ఇన్స్టాల్డ్ బ్రౌజర్ ఉంటుందన్నమాట. వైఫై కనెక్టివిటీ కూడా ఉంటుంది. 1 year వారంటీతో ఈ టీవీ అనేది మనకి అందుబాటులోకి వస్తుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ టీవీ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 14,499 రూపాయలకి ఫ్లిప్కార్ట్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ కాదు, స్మార్ట్ టీవీ అనమాట. ఎవరైతే 14,500 రూపాయలకి మంచి బ్రాండింగ్ లో 32 inches లో మంచి టీవీ కొనుక్కోవాలి అనుకుంటే, స్మార్ట్ టీవీ కావాలనుకున్న వారికి ఈ టీవీ కరెక్ట్ గా సరిపోతుందని నా అభిప్రాయం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి అన్బాక్సింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైన్ అవుట్ నౌ.